పహల్గాం ఉగ్రదాడి కేసులో పురోగతి సాధించారు ఎన్ఐఏ అధికారులు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు కాశ్మీరులను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించి దాడులు చేసింది. దీంతో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా పాక్ అభ్యర్థనతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. అయితే ఈ పహల్గాం ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్ అహ్మద్, బషీర్ అనే ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విచారించగా ఇద్దరు నిందితులు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు ఆధారాలు అందించారు. ఈ ఆధారాలతో ఎన్ఐఏ అధికారులు తమ విచారణను మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి కేసులో పురోగతి సాధించారు ఎన్ఐఏ అధికారులు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు కాశ్మీరులను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించి దాడులు చేసింది. దీంతో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా పాక్ అభ్యర్థనతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. అయితే ఈ పహల్గాం ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో కీలక పురోగతిని సాధించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్ అహ్మద్, బషీర్ అనే ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం వారిని విచారించగా ఇద్దరు నిందితులు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు ఆధారాలు అందించారు. ఈ ఆధారాలతో ఎన్ఐఏ అధికారులు తమ విచారణను మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.